హత్రా స్టాంపెడ్ నిన్న హత్రాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిస్తే బాధ కలుగుతుందండి. ఇంకా భారత ప్రజలు ఇంత అమాయకంగా ఉన్నారా అనిపిస్తుంది. ఒక మత గురువు తనకు తాను దేవుడి యొక్క మనిషిని అని చెప్పుకు తిరిగే ఒక గాడ్ మ్యాన్ జూలై 2 ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ అనే ఒక డిస్టిక్లోని తన భక్తులను ప్రేయర్ మీటింగ్ కోసం అంటే సత్సంగ్ కోసం పిలిచారు. ఈ సభకు దాదాపు 2.5 లక్షల భక్తులు పాల్గొన్నారు. ఈ గాడ్ మ్యాన్ పేరు నారాయణ్ సాకర్ హరి. ముద్దుగా భక్తులు ఇతన్ని భోలే బాబా అని పిలుచుకుంటారు. మొదటగా ఈ భోలే బాబాకు అందరి బాబాల్లాగా పెద్ద గడ్డం, ధార్మికమైన దుస్తులు, ధార్మికమైన మాటలు మాట్లాడే శైలి ఈ బాబా దగ్గర లేదు. ఈయన సూటు బూటు వేసుకుంటాడు, నీట్గా షేవ్ చేసి ఉంటాడు, రేమాండ్ గ్లాసెస్ ధరిస్తాడు, షూస్ వేసుకుంటాడు, వైట్ స్నీకర్స్ వేసుకుంటాడండి. పాత హీరో వినోద్ ఖన్నా లాగా హెయిర్ స్టైల్ పెట్టి ఉంటారు. ఓల్డ్ బాలీవుడ్ హీరో లాగా ఈయన ఉంటాడు. ఈయన గురించి ఎందుకని చాలామందికి తెలియదు అంటే ఈయన సోషల్ మీడియాలో లేరు. యూట్యూబ్, ఫేస్బుక్లో ఈయన వీడియోస్ లేవు, ఈయన ప్రవచనాలు లేవు. ఈయన వాలంటీర్స్ కేవలం మౌత్ టాక్ ద్వారా, మౌత్ మార్కెటింగ్తో ఈయన్ని గాడ్ మ్యాన్ లాగా నిలబెట్టారు. ఉత్తరప్రదేశ్లో ఈ భోలే బాబాకు చాలా మంచి పేరుంది. భోలే బాబా ఈవెంట్కు వెళ్ళి ఈయన దర్శనం చేసుకుంటే కష్టాలు తీరుతాయని ఉత్తరప్రదేశ్లోని చాలా డిస్ట్రిక్ట్లోని ప్రజలు భావిస్తారు. ఈయనకు ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డిసెంబర్ 2021లో ఈయన కాంట్రవర్సీ ఒకటి వచ్చింది. మీకు గుర్తుంటే కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఈ బాబా 50 మంది భక్తులతో సత్సంగ్ చేస్తాను, ఈవెంట్ చేస్తాను అని చెప్పి వేల మంది భక్తులతో ఈవెంట్ను చేసి కోవిడ్ ప్రోటోకాల్స్ను బ్రేక్ చేసిన వ్యక్తి ఈయన. సో జూలై 2 ఈ ఈవెంట్ ఫినిష్ అయిన తర్వాత ఈ సో కాల్డ్ గాడ్ మ్యాన్ కారులో వెళ్ళిపోయారు. గెస్ వాట్, ఆ కార్ టైర్లు తాకిన మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారండి. ఒకరిపైన ఒకరు పడ్డారు, తొక్కుకున్నారు. ఈ తొక్కిసలాటల్లో 121 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ 121 మందిలో ఆడవారు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆడవారు, చిన్నపిల్లలు ఎందుకు చనిపోయారు అంటే తొక్కిసలాటలో వీక్గా ఉన్నవారే చనిపోతారు కాబట్టి ఆడవారు, చిన్నపిల్లలు చనిపోయారు. ఈ తొక్కిసలాటకు కారణం తమ గురువు వెళ్ళిన కార్ టైర్ యొక్క గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తుల యొక్క మట్టిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలు జరిగింది. దీనికంటే దరిద్రం, ఘోరం ఎక్కడా ఉండదు. ఇంకా ఇటువంటి భక్తులు భారత్లో ఉన్నారు అంటే సీరియస్లీ మన సిస్టంలో చేంజెస్ చేయాలి. ఇక్కడ దేవుడి మేళకు, మహాకుంభమేళకు వెళ్ళి తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి మాట్లాడడం లేదు. దేవుడి పైన ఎవరి భక్తి వారది. భగవంతుడి పైన ఇష్టంతో ఉన్న భక్తుల గురించి మాట్లాడడం లేదు. ఈ గాడ్ మ్యాన్లు, బావాలు, ముల్లాలు, పాస్టర్లు ఉంటారు కదా, ఇటువంటి వారి కోసం ఇంతమంది హాజరు కావడం అనేది మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్తుంది. హిందూయిజంలో ఒక్కటే కాదు, ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో, ఇలా అన్ని రిలీజియన్స్లో గాడ్ మ్యాన్లు ఎక్కువ అవుతున్నారు. అండ్ అన్ని మతాల్లో ప్రేయర్ మీటింగ్స్లో లక్షల ప్రజలు హాజరు కావడం ఆలోచించాల్సిన విషయం. మన రాజ్యాంగంలో రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, అంటే మనం ఎవరినైనా పూజించవచ్చు అని ఉంది. ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది కేవలం భగవంతుల కోసమే ఉండాలి. గాడ్ మ్యాన్ కోసం రిలీజియస్ ఫ్రీడమ్ ఉండడం అనేది ఎక్స్ప్లాయిటేషన్కు దారితీస్తుంది. బాబా తాకిన మట్టి బంగారం, బాబా ముట్టుకున్న నీరు అమృతం అనే అమాయకమైన ప్రజలను నమ్మించడం ఇంటర్నేషనల్ క్రైమ్ అండి. ఇంకొక విషయం చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ హత్రాస్ స్టాంపెడ్ జూన్ 2 జరిగింది. జూన్ 3 రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే ఈ ఈవెంట్లో ఆర్గనైజర్లు ఏం చేశారు అంటే తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల యొక్క చెప్పులను, మిగతా దుస్తులను పక్కన ఉన్న ఒక పొలంలో దాచిపెట్టారు, చెట్ల పొదల్లో దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారు అంటే పోలీసులు వచ్చినప్పుడు అక్కడ చెప్పులు లేదా దుస్తులు కనిపిస్తే ఇక్కడ తొక్కిసలాట జరిగింది, స్టాంపేడ్ జరిగింది అని కేసు వేస్తారు. కాబట్టి కేసు వేయకుండా ఉండాలి అని ఆధారాలను తారుమారు చేశారు. పోలీస్ రాసిన ఎఫ్ఐఆర్లో భోలే బాబా, గాడ్ మ్యాన్ సాకర్ హరి పేరే లేదు. ఈయన పైన ఎటువంటి కేసు వేయలేదు. ప్రస్తుతం భోలే బాబా పరారీలో ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ ఇన్సిడెంట్లో ఇప్పటికీ అంటే ఈరోజు ఉదయం వరకు 121 మెంబర్స్ చనిపోయారు. వీరిని అమాయకులని ఎందుకు అంటున్నాను అంటే భక్తి వేరు, మూఢనమ్మకం వేరు. పూజించడానికి మనకు ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు. ఇలాంటి గాడ్ మ్యాన్స్ను, బాబాలను, ముల్లలను, పాస్టర్స్లను, ఇలాంటి వారిని ప్రార్థించడం అనేది తప్పు. మన సనాతన ధర్మం అనేది ఒక డ్యూటీ. ఒకరిని, ఒక మనిషిని పూజించాలి అని ఎక్కడ లేదు. మనశ్శాంతి కోసం టెంపుల్స్కు వెళ్ళాలి, బట్ ఇటువంటి బాబాల కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం అనేది దురదృష్టకరం. ఈ ఇన్సిడెంట్లో ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తుంటే బేజారవుతోంది. ఈ స్టాంపేడ్కు ఇంకొక కారణం ఆర్గనైజర్స్ అంటే ఇటువంటి సభలను నిర్వహించే కార్యనిర్వాహకులు. భోలే బాబా యొక్క వాలంటీర్స్ వీళ్ళు. హాత్రాస్లో సత్సంగ్ కోసం వీళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ముందే పర్మిషన్ తీసుకున్నారు. కేవలం 80,000 మంది భక్తులు మాత్రమే వస్తారు అని పర్మిషన్ తీసుకున్నారు. కానీ వచ్చింది దాదాపు 2,50,000 మంది ప్రజలు.
సభ మొత్తం ఓవర్ క్రౌడ్ అయిపోయింది. చాలా మంది భక్తులు రావడంతో కొంతమంది భక్తులు పక్కనున్న పొలానికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఈ వాలంటీర్లు ఏం చేశారు, వాళ్ళని తోశారు. అంటే అన్ని వైపుల నుండి తోశారు కాబట్టే మధ్యలో ఉన్న అమాయకమైన ఆడవారు, చిన్నపిల్లలు ఊపిరి ఆడక తొక్కిసలాట్లో చనిపోయారు. ఒక జీప్లో గొర్రెలను కుక్కినట్లు ఆ ఈవెంట్లో ప్రజలను కుక్కారండి. పోలీసులు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు. కొత్త క్రిమినల్ చట్టాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత ఆధారంగా వీరిపైన సెక్షన్ 105 వేశారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే నేరపూరితమైన నరహత్య చేశారు అనే నేరం కింద కేసు పెట్టారు. అండ్ సెక్షన్ 110 కింద కేసు పెట్టారు. సెక్షన్ 110లో అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ అని అర్థం, అంటే నిరాధారమైన నరహత్యకు ప్రయత్నించారు అని కేసు పెట్టారు. సెక్షన్ 126(2) కింద కేసు పెట్టారు. అంటే రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ కింద కేసు వేశారు. సెక్షన్ 223 డిసొబీడియన్స్ టు ఆర్డర్ డ్యూలీ ప్రొముల్గేటెడ్ బై ది పబ్లిక్ సర్వెంట్ అండ్ 238 కాజింగ్ డిసపీరియన్స్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు పెట్టారు. అంటే సాక్ష్యాలను తారుమారు చేశారు అని కేసు పెట్టడం జరిగింది. ఆర్గనైజర్స్ పైన కేసు వేశారు. సరే, ఎందుకని భోలేబాబు పైన కేసు వేయలేదు? ఎందుకు వేయలేదో ఇప్పుడు చెప్తా. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, అపోజిషన్లో ఉన్న సమాజ్వాదీ పార్టీకు భోలేబాబా చాలా కావాల్సిన వ్యక్తి. వీళ్ళు భోలేబాబాను ఏమీ చేయలేరు. ఒకవేళ భోలేబాబాను అరెస్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్లోని కొంతమంది భక్తులు, అంటే బాబా యొక్క ఫాలోవర్స్, వీరికి ఓట్లు వేయరు అని వీళ్ళు భోలేబాబాను అరెస్ట్ చేయరు. అన్ని ఇష్యూస్ పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అఖిలేష్ యాదవ్ ఏమన్నారు అంటే, హత్రాస్లో జరిగిన ఈవెంట్కు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి, ఇంతమంది భక్తులను ఎలా అలౌ చేశారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ భోలేబాబాను కానీ ఇటువంటి సత్సంగ్ను నిర్వహించే మిగతా వారిని కానీ ఈయన క్రిటిసైజే చేయలేదు. యాక్చువల్లీ అఖిలేష్ యాదవ్ భోలేబాబా సత్సంగ్లో ఒకసారి పాల్గొన్నారు కూడా. ఈ ఫొటోస్ ఒకసారి చూడండి. యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు హత్రాస్కు వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ను సమీక్షించారు. బట్ యోగి గారు కూడా భోలేబాబా గురించి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో భోలేబాబా పేరే లేదు. పై చెప్పిన చార్జెస్, కేసెస్ అన్ని కార్యనిర్వాహకులపైనే వేశారు. ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, భోలేబాబా కార్ తాకిన మట్టి కోసం ఆ అమాయకమైన ప్రజలు ఎందుకు వెళ్ళారు? మేబీ భోలేబాబా తన యొక్క స్పీచెస్లో నేను తాకిన మట్టిని తింటే మీ కష్టాలు తీరుతాయని చెప్పి ఉండవచ్చు. లేదా ఈ కార్యనిర్వాహకులు భోలేబాబాను అవతార పురుషుడిలా చిత్రీకరించి ప్రజల్లో మూఢనమ్మకాన్ని నింపి ఉండవచ్చు. స్ప్రెడ్డింగ్ డిస్బిలీఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే చట్టం కింద ఎందుకని ఇంకా భోలేబాబాను అరెస్ట్ చేయడం లేదు? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నాయకుల తప్పు కూడా ఉంది. పోలీసులు రిస్క్ను అసెస్ చేయలేదు. అసెస్ చేయకుండా 80,000 మందికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? 80,000 మందికి పర్మిషన్ ఇస్తే 2.5 లక్షల మంది వస్తే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 120 మంది చనిపోయారు. ఇంత పెద్ద గ్యాదరింగ్ను ఎందుకని ఎవ్వరూ పట్టించుకోలేదు? దీనికి ప్రభుత్వ నాయకులు బాధ్యత వహించాలి. నెక్స్ట్ ఈ భోలేబాబా ఎవరు అంటే, ఈ సాకార్ హరి అలియాస్ భోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్. ఈయన ఉత్తరప్రదేశ్లోని ఈటా డిస్టిక్ యొక్క బహాదూర్ నగరీ విలేజ్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఇదే విలేజ్లో సూరజ్ పాల్ పోలీస్ కానిస్టేబుల్గా కూడా పనిచేశారు. 1991లో ఈయన విఆర్ఎస్ తీసుకొని, అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ధార్మిక వృత్తిలో చేరారు. తన పేరును నారాయణ్ సాకార్ హరిగా మార్చుకున్నారు. ఈయన తన భక్తులకు తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లు చెబుతూ ఉంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే అజిత్ దోవల్ గారు పనిచేశారు కదా, ఐబీలో పనిచేశారు అంటున్నారు. అంటే ఐబీ అంటే ఇండియా యొక్క ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ చూసుకునే సంస్థను ఐబీ అంటారు. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ చూసుకునే సంస్థను రా అంటారు. ఇతను తన భార్యతో ప్రేయర్ మీటింగ్స్లో పాల్గొంటారు. ఈయన శైలి డిఫరెంట్గా ఉంటుంది. ఈయన ప్యాంటు షర్టు వేసుకుంటాడు, సూట్ వేసుకుంటారు, టై వేసుకుంటారు. టిపికల్ బాబాలాగా ఉండరు. ఈయన ఏజ్ 58 ఇయర్స్. ఈయన బడుగు బలహీన వర్గాల కేటగిరీకు చెందినవారు. ఈయన ప్రవచనాలు వినడానికి లక్షల్లో ప్రజలు వస్తారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈయన గురించి ఎక్కడ ఉండదు. కానీ ఆన్ ఫీల్డ్లో, అంటే ఫిజికల్గా ఈయన భక్తులను మీట్ అవుతారు, గ్యాదరింగ్ చేస్తారు, సభలు చేస్తారు, మహాసభలు చేస్తారు. ఈయన హరి భగవంతుడి యొక్క శిష్యుడి అని చెప్పుకుంటారు. హరి భగవాన్ విష్ణు యొక్క రూపం. ఈయన సకల బ్రహ్మాండానికి గురువుగా చెప్పుకుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈయన్ను గురువుగా గుర్తించారు, అక్నాలెడ్జ్ చేశారు అని ఈయన చెప్పుకుంటూ తిరుగుతారు. ఈయన ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే, నాన్ వైలెన్స్, అన్ని మతాలు ఈక్వల్గా ఉండాలి, అందరూ అందరినీ గౌరవించాలి అని అంటూ ఉంటారు. నాకు వచ్చే డొనేషన్స్ అన్నీ నా భక్తులకే పంచుతా అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఈయన ఎలా ఇంత ఫేమస్ అయ్యారు అనేది పెద్ద మిస్టరీ. ఈయన సభల్లో ఈయన తమ యొక్క భక్తులకు అప్పులను కూడా తీరుస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం ఈయన మత సభలు చేస్తూ ఉంటారు. ఈ సభలను మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సంఘం అని పిలుస్తారు. ఈయన తన ప్రేయర్ మీటింగ్స్లో భక్తుల లోన్స్ను కట్టడం, జబ్బులను నయం చేయడం,
అక్కడికక్కడే న్యాయం చేయడం టిపికలీ మనకు తెలుసు కదా. వీళ్ళు మహాసభల పేర్లతో, ప్రేయర్ మీటింగ్స్ యొక్క పేర్లతో క్యాన్సర్ను, డెంగ్యూను నయం చేస్తూ ఉంటారు. డాక్టర్స్ కంటే చాలా టాలెంటెడ్గా వీళ్ళు ఉంటారు. యాక్చువల్లీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వీరి దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వీళ్ళు తమ భక్తులను పలానా వ్యక్తికి ఓటు వేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టే వస్తారు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఉత్తరప్రదేశ్ ఇంకా పూర్గా ఉంది, ఎందుకని అక్కడ ప్రజల్లో ఇల్లిటరసీ ఉంది, ఎందుకు అక్కడ ఉద్యోగాలు లేవు, ఎందుకు అక్కడి ప్రజలు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారని అడుగుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో మారాల్సింది రాజకీయం కాదు, అక్కడి ప్రజలు మారాలి. భోలేబాబా అని ఒక్కడే కాదు, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో ఇలాంటి చాలామంది బాబాలు ఉన్నారు. పంజాబ్లో రీసెంట్గా క్రిస్టియన్ బాబాలు కూడా రంగంలో దిగారు. పంజాబీ సాంగ్స్ పాడుతూ డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా కాలంలో కూడా వీళ్ళు ఎందుకు సభలు నిర్వహిస్తున్నారు, ఎందుకని గోప్యంగా ఇవన్నీ చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ప్రజలు చాలా తెలివిగా ఉంటారండి. వీళ్ళు తమ సభల్లో రోగాలను నయం చేస్తామంటే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు ట్రీట్ చేస్తామంటే, పెద్ద పెద్ద మెంటల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తామంటే, దయ్యాలను చంపుతామంటే ఎవ్వరూ నమ్మరు. జేబు నుండి పావురాలు తీస్తే, లింగాలు బయటకు తీస్తే, దేవుడితో మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అందుకే వీళ్ళు సోషల్ మీడియాలో రారు. వీళ్ళ కాంటాక్ట్స్ అన్నీ లోకల్గా ఉంటాయి. వీళ్ళ సభలన్నీ విలేజ్లో లేదా చిన్న చిన్న ఊర్లలో వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రవచనాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుందో వీళ్ళు చెప్తారు. రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో వీళ్ళు చెప్పగలరు. వరల్డ్ కప్లో ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాలన్నీ వీళ్ళు చెప్పగలరు. ఇక్కడ హిందూయిజంలో ఒక్కటే కాదు, అన్ని మతాల్లో బాబాలు, పాస్టర్లు, గాడ్ మ్యాన్లు, ముల్లాలు దేవుడు మాకు కనిపిస్తాడని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేవుడు మాతో మాట్లాడతాడని చెప్పి రోగాలను నయం చేస్తూ ఉంటారు. ఈ కొంతమంది వల్ల మొత్తం రిలీజియన్కే చెడ్డ పేరు వస్తుంది. నిజంగా లోక కళ్యాణం కోసం పనిచేసే స్పిరిచువల్ గురువులను కూడా అనుమానంతో చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అమాయకమైన ప్రజలు ఏమనుకుంటారు, లక్షలు పెట్టి ఆపరేషన్స్ చేసుకునే బదులు వందలు వేలు పెట్టి టికెట్స్ కొని ఇటువంటి గాడ్ మ్యాన్ యొక్క దర్శనం చేసుకుంటే రోగాలు నయమవుతాయి, కష్టాలు తీరుతాయని నమ్ముతారు. భోలేబాబా మొత్తం స్టోరీ ఇది. ఈయనకు లక్షల్లో ఫాలోయింగ్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. యాక్చువల్లీ ఈ బాబాలను లేపేది కార్యనిర్వాహకులు, ఆర్గనైజర్స్. ఈ ఆర్గనైజర్స్ బాబాలను లేపి పైకి కూర్చోపెట్టి డొనేషన్స్ ద్వారా ట్యాక్స్లు లేకుండా లక్షల డబ్బులు ఆర్జిస్తూ ఉంటారు. ఇటువంటి మహాసభలు నిర్వహించడానికి డబ్బులు కావాలి. మైక్ అని, లౌడ్ స్పీకర్ అని, స్టేజ్ అని, పర్మిషన్స్ అని, ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి. వీళ్ళకు డబ్బులు డొనేషన్స్ ద్వారా వస్తాయి కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చంపుతూ ఉంటారు. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.